పిలిపిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, అంటే సహోదరులు, సిస్టర్స్, బ్రదర్స్ కలిపి, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ఏమండి, ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు మీకు తోడై ఉండాలి. చాలామంది ఆటోల వెనకాల రాయించుకుంటారు, బండిల మీద రాయించుకుంటారు, నా రాకపోకలందు యెహోవా నాకు తోడై ఉండును గాక అని చెప్పి. మనము ఏవైతే మన వాక్యాలు విన్నామో మన హృదయాల్లో దాన్ని భద్రపరచుకుని వాటి ఎడల మనం నడుచుకోవాలి. అది వాక్యం. మర్చిపోకూడదు, నెమరు వేసుకోవాలి. ఇంటికి వెళ్ళేటప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, ఈ వాక్యం నాకు చెప్పారు, వాటిని మీరు దృష్టిలో పెట్టుకుని వాటి ఎడల నడిచేటట్టు మీరు చూసుకోవాలి. అదే వాక్యాన్ని నెమరు వేసుకోవడం అంటే. అప్పుడు దేవుడు ఎల్లప్పుడూ కూడా మీకు తోడై ఉంటాడు. మీకు ఎవరు తోడు కావాలి? దేవుడు తోడు ఉండాలి. బయటికి వెళ్ళినా, వచ్చినా, ఇంట్లో ఎక్కడైనా సరే దేవుడు తోడు మీకు ఉండాలి. అందుకని వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. బయటికి వెళ్ళేటప్పుడు ఎంతమంది ప్రార్థన చేసుకుని వెళ్తున్నారు? బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. వచ్చిన తర్వాత కూడా దేవా మమ్మల్ని క్షేమంగా నడిపించారు. ఏమండి, వెళ్తున్నప్పుడు కూడా దేవా నేను వెళ్ళే పని అయ్యేటట్టు చూడు, నాకు సహాయం చేయండి. దేవుని సేవకులకు ఫోన్ చేసి, అయ్యారు ప్రార్థన చేయండి, పరీక్షకి వెళ్తున్నాను, ఎగ్జామ్కి వెళ్తున్నాను, ఆరోగ్య విషయమై నాకు సహాయం చే. ప్రార్థన ఉండాలి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు. ఏమండి, ప్రతి విషయమునందు ప్రార్థన చేయాలి. అప్పుడు మీకు ఎవరు తోడుగా ఉంటారు? మీకు దేవుడు తోడుగా ఉంటాడు. మనం ఎవరు తోడు కోరుకోవాలి? ఆయన తోడు మనకు కోరుకోవాలి. నీకు ఏం జరగాలన్నా, ఏం అవ్వాలన్నా ఎవరు తోడు ఉండాలి? దేవుడు తోడు ఉండాలి. చాలాసార్లు వెళ్తాం, నిరాశకి ఇంటికి వచ్చేస్తాం. అవుతుందని వెళ్తాం, నిరాశకి ఇంటికి వచ్చేస్తాం. హాస్పిటల్కి వెళ్తాం, తగ్గిద్దని నిరాశకి ఇంటికి వచ్చేస్తాం. నీకు ఎవరు తోడు ఉండాలి? దేవుడు తోడు ఉండాలి. సో దేవుడు మీ కుటుంబానికి, మీకు నిరంతరము తోడుగా ఉండును గాక. ఆమేన్.